నిన్ను గూర్చి దేవుడు ఆనందించుచున్నాడా? ఈ భక్తుడి గురించి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ భక్తుడి ప్లేస్లో మనం పెట్టుకొని మనం క్వశ్చన్ చేసుకోవాలి. దేవుడు నిన్ను చూసి, నిన్ను బట్టి నేను ఆనందంగా ఉన్నాను నా కుమారుడా, శభాష్, చాలా నమ్మకమైన మంచి దాసుడు నీవు, నమ్మకమైన మంచి కుమారుడు నీవు, నిన్ను బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ, నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నానని దేవుడు మనల్ని గురించి చెప్పగలడా? హెడ్డింగ్ ఏంటంటే, దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? దేవుడి యొక్క ఆనందము నీవై ఉన్నావా? నీ ఆనందం ఏమైంది? ఈరోజు మన ఆనందం ఏంటి? మన ఆనందంలో దేవుని ఆనందాన్ని మనం వెతుకుతున్నామా? లేకపోతే మన సంతోషాలు, మన ఆనందాలు దేవునికి వ్యతిరేకమై ఉండి మన ఆనందాలను మనం ఆనందించుకుంటూ దేవుణ్ణి సంతోషపరచక మనుషుల్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉన్నామా అనే విషయం మీద దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు నాకు ఆలోచించాడనమాట. మనం ఆలోచించాలి నిజంగానే. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మనం ఆలోచిస్తాం. చాలా దగ్గరలో మనం ఏం చేస్తామంటే, మనుషుల్ని మనం సంతోషపెట్టాలని, మనుషుల్ని మనం ఆనందింపజేయాలని, మనుషుల ముందు నేను మంచి ప్రార్థనా పరుడును, నేను చక్కగా వాక్యాన్ని చదువుతాను, నేను వాక్యం చెప్పగలుగుతాను, నేను ఆరాధికుడును, నేను అది అని మనుషుల ముందు చూపించుకోవడానికి అందరం కూడా ఇష్టపడతాం. కానీ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈరోజు నీ ప్రవర్తన బట్టి, మన ప్రవర్తన బట్టి నిజంగా దేవుడు ఆనందించగలుగుతున్నాడా, సంతోషించగలుగుతున్నాడా? దేవుడు నిజంగా మనల్ని గురించి ఆనందించగలిగితే, దేవుడు మనల్ని బట్టి సంతోషించగలిగితే, అంతకు మించిన ఆశీర్వాదం, ధన్యకరం ఈ లోకంలో మనకి లేదన్నమాట. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపరిచే, నువ్వు దేవునికి ప్రీతికరమైన బిడ్డగా, దేవునికి ఇష్టకరమైన బిడ్డగా నువ్వు జీవించినప్పుడు నీకు అసాధ్యమైనది అనేది ఇంకేటి ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్నవారే తన బిడ్డలు ఈ లోకంలో వాళ్ళకి సంతోషంగా జీవించకపోయినా, చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులకు సంతోషంగా ఉంచినప్పుడు ఆ బిడ్డల గురించి ఆ తల్లిదండ్రులు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు, వాళ్ళకి కావాల్సినది ఇస్తారు, వాళ్ళ ప్రతి అవసరతను తీరుస్తారు వాళ్ళు. అయితే సాక్షాత్తు దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ యొక్క మాటల ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీవు వ్యవహరించే నీ తీరు ద్వారా దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? నువ్వు చదువుతున్న చదువుల్లో దేవుడు నీ చదువును బట్టి ఆనందించగలుగుతున్నాడా? నా కుమారుడికి నేను మంచి కాలేజీలో సీట్ ఇచ్చిన, మంచి చదువు చదవడానికి నేను కృపనిచ్చిన, ఆ చదివిన చదువులో నా కుమారుడు నన్ను మహిమపరచగలుగుతున్నాడా? నా కుమారుడు నన్ను ఘనపరుస్తున్నాడా? దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా అన్నది దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. నిజంగా దేవుడు మనకిచ్చిన పనిలో, దేవుడు మనకిచ్చిన బాధ్యతలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు నిజంగా మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మన దేవునికి అసాధ్యమైనది అనేది ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడు జస్ట్ మాట సెలవిస్తే చాలు ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. దేవుడు ఏం చేయాల్సిన అవసరం లే. లాజరు బయటికి లేని జస్ట్ ఒక మాట పలికాడంతే, దేవుడు మాట పలికితేనే కార్యం జరిగింది అక్కడ. నీ జీవితంలో దేవుడు ఒక్క మాట పలికితే కార్యం జరగదా? కార్యం జరుగుతుంది 100%. దేవుని మాటకు అంత శక్తి ఉంది. దేవుడు ఒక దగ్గర ఒక మాట అంటాడు, నా యొక్క నామము కంటే నా యొక్క వాక్కును నేను గొప్ప చేశాడు. దేవుని మాటకున్న శక్తి ఎటువంటిదంటే, దేవుడు అన్నాడు భూమి కలుగును గాక అంటే ఆటోమేటిక్ భూమి కలిగిపోయింది. ఆకాశం కలుగును గాకంటే కలిగిపోయింది. సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, నక్షత్రాలు వచ్చిన గాక ఆటోమేటిక్గా వచ్చేసినాయి. అంటే యాక్చువల్గా ఏం లేనప్పుడు శూన్యంలో ఇప్పుడు మన జీవితంలో కూడా ఏమీ మనకు తోచదు, ఏమీ మనకి అనిపించదు, ఏ మార్గం మనకు తెలియదు, ఏమో మనకే గొప్ప ఆశలు ఉంటాయి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి, గొప్పవి మన జీవితం అంతా చూసుకుంటూ శూన్యంలా ఉంటారు. కానీ దేవుడు అదే శూన్యంలో నుండి దేవుడు ఏం చేశాడు?
శూన్యంలో నుండి సృష్టిని దేవుడు చేశాడు. ఆ సృష్టి ఎవరి కొరకు చేశాడంటే మన కొరకు చేశాడు. భూమి ఎందుకు? నీ కొరకు నా కొరకు. ఆకాశం ఎందుకు? నీ కొరకు నా కొరకు. సూర్యుడు ఎందుకు? దేవునికి వాటితో పనే ఉంది. దేవుడు భూమితో ఏం చేసుకుంటాడు? దేవుడు ఆకాశంతో ఏం చేసుకుంటాడు? దేవుడు దేవునికి వెలుగు కావాలా? మనుషులకు కావాలని దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. అటువంటిది దేవుడికి నువ్వు ప్రీతికరంగా, దేవునికి నువ్వు ఇష్టంగా, దేవుని అడుగుజాడల్లో దేవునికి సంతోషపరచబడ్డగా నువ్వు ఉంటే దేవుడు నీ జీవితంలో మాట సెలవిస్తాడు. ఆ మాట ప్రకారం నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగాలని నువ్వు ఆలోచించే బిడ్డగా నువ్వు ఉన్నావా? లేకపోతే నీ అవసరతలు, నీ పనులు, లేకపోతే మన ఆలోచనలు, మనం ఎప్పుడు మన పనుల్లో బిజీ, మన ఇష్టాలు అదేనా మనం ఆలోచించుకుంటున్నామా? దేవుడికి ఇచ్చిన పనులను నమ్మకంగా ఉంటున్నావా? దేవుడికి ఇచ్చిన చదువులను నమ్మకంగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రులను నమ్మకంగా ఉంటున్నావా? దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి నమ్మకంగా నువ్వు వెళ్తున్నావా? దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు కాలేజ్కి వెళ్తున్నాడు, నీ మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు పనిలో ఉన్నప్పుడు నీ ఇరుగు పొరుగు కొడుతూ నీ మాటలు ఎలా ఉన్నాయి? దేవుడిని నీలో ప్రజలందరూ చూస్తున్నారా నీ పరిస్థితుల్లో? కాబట్టి మనం ఆలోచించాలి. నిజంగానే మనం ఎక్కడుంటే అక్కడ మనం రాజీ పడిపోకూడదు. అరే ఇక్కడ ఎవరు లేరు కదా, ఇక్కడ ఎవరు చూడట్లేదు కదా, ఇక్కడ మా అమ్మోళ్ళు లేరు, మా నాన్నోళ్ళు లేరు, అన్నోళ్ళు లేరు, ఎవరు లేరు, నేను ఎలా జీవిస్తే ఏముంది అని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. నువ్వు మనుషుల దగ్గర మనుషులేదో నన్ను పరిశుద్ధుడు, మనుషులేదో నన్ను ఆరాధికుడు, మనుషులేదో నన్ను గొప్పోడు, మంచోడు, పరిశుద్ధుడు అని అనుకున్న మనుషుల ముందు మనం నాటకాలు చేసాడు. ఎందుకు పనికిరద్దు? దేవుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల దయ, మనుషుల మెప్పు సంపాదించినప్పుడు నేను చేసిన భక్తి వ్యర్థమది. దయచేసి అటువంటి భక్తి మనం చేయకూడదు. నీ భక్తి, నీ ప్రార్థనా జీవితము, నీ వాక్యము, దేవునితో ఆ యొక్క గడిపే సమయము, దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చే సమయం ఎలా ఉన్నదంటే, నన్ను దేవుడు చూస్తున్నాడు, ఆయన నా తండ్రి, ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నా సృష్టికర్త, ఆయన నా కొరకు సమస్తాన్ని చేయబోతున్నాడు, నాకు ఈ పని అప్పగించాడు, నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలా, నేను దేవుణ్ణి ఆరాధించాలా, నేను దేవుని సంతోషపరచాలా, దేవుని కొరకు నేను బ్రతకాలా, దేవుని కోసం నేను జీవించాలా, నేను దేవుణ్ణి మహింపరచాలా, నేను బస్సులో దేవుణ్ణి మహింపరచాలా నా ప్రవర్తన బట్టి, నేను పనిలో నా దేవుణ్ణి మహింపరచాలా నా ప్రవర్తన బట్టి, నేను ఎక్కడున్నా సరే అక్కడ నా దేవుణ్ణి మహింపరచాలని ఆలోచన కలిగి మనం ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందించే బిడ్డగా ఉంటాడు. సాక్షాత్ దేవుడిని ఆనందపరిచే బిడ్డలకు మనం ఉంటే మనకేముంది? అసాధ్యమైంది ఇంకేమైనా ఉందా? ఆయన నీ తండ్రి, మన తండ్రి, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. తన బిడ్డలు మనకు కూడా దేవుడు అసాధ్యమైంది ఏమీ ఉండనీయడు. మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించే వాటన్నిటికంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మన పట్ల దీర్ఘశాంతమును, దేవుడు మన పట్ల కనికరము, కృపను చూపిస్తున్నాడు. మనం నిజంగా మనం నమ్మదగిన వారం కాదు, నేనైతే కాదు, నమ్మదగిన వాళ్ళు కావచ్చు మేబీ, కానీ దేవుడు తన అపారమైన ప్రేమ, కనికరము, కృపను మన పట్ల చూపించి మనం మార్పు చెంది మనం ప్రభు కొరకు జీవిస్తామని, దేవుని కొరకు మనం బ్రతుకుతామని, దేవుని చిత్తాన్ని తడువులాడి కనుక్కుంటామని, దేవుని గణపరుస్తామని, దేవుని హెచ్చిస్తామని, దేవుని వాక్యానుసారంగా జీవిస్తామని, దేవుని హెచ్చించే బిడ్డలుగా మనం ఉంటామని, దేవుని సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా ఉంటామని, తన నామాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉంటామని, తను ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటామని దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో కోట్ల మంది ప్రజలు లేదు, వాళ్ళకెందుకు దేవుడు రక్షించుకోలేదు? నిన్నెందుకు దేవుడు రక్షించు? నిన్ను ద్వారా వాళ్ళకి దీవెనకరంగా, నిన్ను ద్వారా దేవుడు వాళ్ళని తన సన్నిధికి రప్పించుకోవడానికి నిన్ను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. నీవే దేవునికి కావాలి. మరి అటువంటి దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించినప్పుడు మనం దేవుని కొరకు నమ్మకం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? దేవుడికి ఎందుకు మన సమయం నీలేకపోతున్నాం? మన పనుల్లో మనకు సమయం ఉంటుంది. మనం ప్రార్థించేయడానికి దేవుడికి సమయం ఇస్తున్నామా? మనం వాక్యం చదవడానికి దేవునికి సమయం ఇస్తున్నామా? దేవునితో అట్లీస్ట్ నువ్వు మాట్లాడుతున్నావా రోజు? దేవుణ్ణి హాయ్ ప్రభా, హాయ్ ఎలా ఉన్నావు ప్రభా, ఏంటనన్నా నేను నీ కొరకు నేను బ్రతకగలుగుతున్నానా? మనం నిజంగానే ఇవన్నీ మనం చేయకుండా హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, హౌ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్, సినిమాకి వెళ్దాం ఫ్రెండ్స్, ఇలా పడదా, ఇలా చేద్దాం, అలా చేద్దాం, బయటికి వెళ్దాం, షాపింగ్కి వెళ్దాం, సినిమా హాల్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని మనం ఈ లోకంలో మన ఫ్రెండ్స్, మనతో పాటు పనిచేసే వాళ్ళకి సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటే మన జీవితం ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది? నిన్ను దేవుడు అందుకొరకు ఎన్నుకున్నాడా? నీ అవసరతలు, నీ కోరికలు, నీ ఇష్టాలు, నీ ఆనందాలు ఎన్నుకోవడానికి నీ కోసం దేవుడు అందుకోసం ప్రాణం పెట్టాడా? లేదా?
ఎవరికి లేదా భాగ్యం? చాలా మంది రక్షించబడలేదు. నిన్నే దేవుడు ఎన్నుకున్నాడే. నిన్ను ఎన్నుకున్న దేవుణ్ణి నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు? దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావు? దేవునికి సమయాన్ని, మనకన్నిటికీ సమయం ఉంటుంది. మనం ఎంత పని చేసి వచ్చినా సరే స్నానం చేయడం తప్పనిసరిగా ఒక 20 నిమిషాలు, బట్టలు ఉతకడం తప్పనిసరిగా ఉంటుంది. ఆ తర్వాత భోజనానికి 2 పూటలు 3 పూటలు తప్పనిసరిగా ఉంటుంది. పడుకోవడానికి 6 to 7 hours 8 hours టైం ఉంటుంది. పని చేయడానికి అవసరమైతే 10 గంటలు 12 గంటలు 14 గంటలు 18 గంటలైనా చేస్తాం. ఒక 3 గంటలు 4 గంటలు నిద్ర ఆపుకొని అయినా సరే, ఎందుకంటే అక్కడ మనకి ఇన్కమ్ కనిపిస్తుంది. చూడండి, లేకపోతే మనం మొబైల్స్లో టైం స్పెండ్ చేయాలంటే వాట్సాప్లో లేకపోతే ఏదైనా వీడియోస్ చూడడం, అలా మనం అప్పుడు మనకు నిద్ర ఆలోచన ఉండదు అనమాట. అప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది అని ఆలోచన ఉండదు. అలా రీల్స్ చూసుకొని వెళ్ళిపోతాం పైకి, అలా స్క్రోల్ చేస్తూ రాత్రి 1 గంట అవుతుందో 2 అవుతుందో తెలియదు. కానీ దేవుడితో సమయాన్ని మనం వెచ్చించేటప్పుడే, దేవుడితో నువ్వు ప్రార్థించేటప్పుడే 5 నిమిషాలు అయిపోయిందిరా బాబు, ఇంకెప్పుడు 10 నిమిషాలు ప్రార్థన, అమ్మో ఉండలేకపోతున్నాం. ఇలా మనం ఉంటే ఇంకెలా దేవుడిని సంతోషపరిచే బిడ్డలకు మనం ఉంటాం? కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? దేవుడు నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నాడా? బల నమ్మకమైన మంచి నా కుమారుడా, దాసుడా అని దేవుడు నన్ను గూర్చి దేవుడు చెప్పగలుగుతున్నాడా? అలా చెప్పగలిగితే నీ దశను దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా నేను పాపంలో రాజీ పడిపోను. ఫ్రెండ్స్ దగ్గర నేను రాజీ పడిపోను. ఇంట్లో నేను రాజీ పడిపోను. ఇంట్లో వాళ్ళందరూ చూడొచ్చు, చేయొచ్చు, ఓకే, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు నిన్ను చూసి వాళ్ళ మార్పు చెందదు. నిన్ను చూసి వాళ్ళ రక్షణలోకి వస్తారు. నిన్ను చూసి ఏమవుతారు? వాళ్ళు మారు మనసు చెంది ఇంకా దేవుళ్ళు బలపడతారు. కాబట్టి దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని ప్రణాళిక గనుకనే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా. కాబట్టి దయచేసి మనం దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డలుగా మనం ఎప్పుడూ ఉండాలని ప్రభు పేరట నేనైతే నాతో దేవుడు మాట్లాడుతాను, మనందరితో దేవుడు మాట్లాడుతాను, నేను మనవి చేస్తాను. చూడండి, కొన్ని మాటలు నేను చదువుతాను. చూడండి, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుడు ఏం సెలవిస్తానంటే, మనుష్యులు మన సత్క్రియలను చూసి, మన పనిపాటుల్లో ఉంటాం. తెల్లారు లేచిందంటే మనం సామాజిక జీవులం, మనుషుల మీద ఆధారపడి బ్రతికే జీవులం. ఒంటరి బ్రతుకులు దేవుడు అరణ్యంలోకి లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ బ్రతకండి అని చెప్పలేదు. దేవుడి సొసైటీలో మనం పని చేసిన దగ్గర మనుషులు ఉంటారు, మనం చదువుకున్న దగ్గర మనుషులు ఉంటారు, మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్న మనుషులు ఉంటారు. దేవుడు అంటాడు, మనుషులు మీ సత్క్రియలు, మీ మంచి పనులు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశించనీయండి. మనమేం చేస్తున్నాం? మనుషులు మన చెడ్డ పనులు చూసి మన దేవుణ్ణి దూషించినట్లు వారి ఎదుట మనం చీకటిని ప్రకాశింప చేస్తున్నాం. నేను క్రీస్తు బిడ్డనే కానీ అలా నేను జీవించకూడదు, కానీ నేను జీవిస్తున్నానని మనం ఏం చేస్తామంటే దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని యొక్క నామానికి అవమానకరంగా, దేవుని యొక్క నామానికి దోషణకరంగా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అవమానించబడుతుంది, నిన్ను బట్టి కదా నామం దూషించబడుతుంది. కాబట్టి మనం ఆలోచించాలి, దేవుడు కోరుకుంటుంది అంటే మన నుంచి మనం చేస్తున్నదంటే. ఇంకా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి, లేని అట్లా పరలోకమందున నీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. మనం ప్రార్థించినా, మనం స్తుతించినా, మనం వాక్యం చదివినా చాలా మంది ఏం చేస్తారంటే, మనుషులు చూడాలి, మనుషులు నన్ను భక్తిపరులు, ఏదైనా మా సంఘంలో పని చెప్పారనుకో, అందరికి కనబడినట్టు పని చేస్తా. అప్పుడు నీకేం ఫలం? నువ్వు పలానా మంచి పని చేస్తున్నావు, శబాష్, ఆ కుమారుడు చాలా కష్టపడతారు బాబు దేవుని కొరకు అంటే నువ్వు మనుషుల దగ్గర ఫలం పొందుకుంటున్నా కానీ దేవుని దగ్గర నీకు ఫలం రావట్లా.
మనుషులు చూసినా చూడకపోయినా సరే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, దేవుడు నాకు ఈ చదువును అప్పగించాడు, దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడు, దానికి నేను నమ్మకంగా నేను చేయాలి. మనుషులుంటేనే మంచిగా చేస్తాం. చాలా మంది కూలికి రైతులను పిలిపించినప్పుడు రైతు వాళ్ళతో ఉన్నప్పుడు మంచిగా పని చేస్తారు, లేనప్పుడు పని ఇచ్చి ఎకనామీ పెట్టేస్తారు అనమాట. మంచిగా చేయడానికి లేడు. కానీ దేవుడు చూస్తున్నాడు, నా మాత్రం జ్ఞానం కూడా లేదు. ఈవెన్ మన క్రైస్తవులు కూడా అలా మనం చేస్తాం కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాం కనుక దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా, దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డలుగా మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఊర్లో, మన యవ్వన బిడ్డల దగ్గర, మన సంఘంలో మన బిడ్డల దగ్గర మనం ఎలా ఉండాలంటే మన యొక్క మాటను చూసి, మన క్రియలను చూసి, మన నడవడికను చూసి నిజంగా ఆ కుమారుడు నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, ఆ కుమారుడిలా ఉండాలి నా బిడ్డలు అని నిన్ను కూర్చి సాక్ష్యం చెప్పుకున్న రీతిగా నువ్వు బ్రతుకు. దేవుడిని జీవితాన్ని, నీ దిశను దేవుడి నిదర్శనం మార్చిపోతున్నాడు. దేవుడు నిజంగా మారుస్తాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన మాట తప్పడు. యెహోవా నిన్ను బట్టి ఆనందిస్తాం, అంతకు మించి ఇంకేముంది? మన ప్రభు మనల్ని బట్టి హ్యాపీగా ఉంటే ఇంకేముంది? కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు మనం చూస్తున్నాడని మనం గుర్తించి దేవుని కొరకు మనం బ్రతుకుదాం. దేవుని కొరకు